ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 14వ శ్లోకం తెలుసుకుందాం. మన జీవితంలో ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కొన్ని రోజులు మనకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని రోజులు మనకి వ్యతిరేకంగా కూడా ఉంటాయి. అనుకూలంగా ఉన్నప్పుడు ఆనందంతో ఉంటాం, చిన్న సమస్య ఎదురైనా కూడా బాధపడిపోతాం, ఆందోళన చెందుతాం, ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే నిరాశకు గురవుతాం. కాదంటారా? ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో వచ్చిన ప్రతి సంతోషం కూడా శాశ్వతంగా నిలిచిపోయిందా? అలాగే వచ్చిన ప్రతి దుఃఖము శాశ్వతంగా నిలిచిపోయిందా? రెండు కాదు కదా. మరి ఎందుకు ఈ మారిపోయే పరిస్థితులను బట్టి మన మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నాం? ఇది ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ రోజు చెప్పబోయే శ్లోకంలో చెప్తాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాంస్తి తిక్షస్వ భారత. దీనిలో 3-4 పాదాలు చూడండి. 3-4 పాదాలని మనం డివైడ్ చేయాలి అంటే ఆగమాపాయినో నిత్యాస్ అని ఆపి తాంస్తి తిక్షస్వ భారత అని అనొచ్చు. లేదంటే కంటిన్యూషన్గా పాడేటప్పుడు ఆగమాపాయినో నిత్యాస్తాంస్తి తిక్షస్వ భారత అని చదవాలి. ఈ డిఫరెన్స్ని గుర్తుపెట్టుకోండి. ఈ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి పాడతాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ 2వ లైన్ని విడగొట్టి పాడతాను. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాంస్తి తిక్షస్వ భారత. ఇప్పుడు శ్లోకార్థం తెలుసుకుందాం. ఓ అర్జున, ఇంద్రియాల యొక్క శబ్ద స్పర్శాది విషయ సంయోగములు ఒకసారి శీతలమును, ఒకసారి ఉష్ణమును, ఒకసారి సుఖమును, మరొకసారి దుఃఖమును కలుగజేయుచుండును. ఇవన్నీ రాకపోకలు కలవై అస్థిరమై ఉండును. కాబట్టి వాటిని గురించి చింతింపరాదు, మనశ్శాంతిని కోల్పోరాదు అని శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు. ఈ జగత్తు అంతా కూడా మిథ్య అని తెలుసుకోలేనటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి మనలాంటి సామాన్యులకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటి మాటలు ఇవన్నమాట. బాహ్య పదార్థముల సంయోగంతో మన శరీరానికి శీతోష్ణము, సుఖదుఖాలు అనే వికారాలు కలుగుతున్నాయి. ఇక్కడ మనం ప్రతిక్షణం ఆలోచించే వాటిని, పరితపించే వాటిని ఒక చిన్న మాటతో కృష్ణమూర్తి కొట్టి పారేశారు. ఈ శరీరము కొంత ఎండ ఎక్కువైనా కూడా ఈ శరీరం తట్టుకోలేదు, చలి ఎక్కువైనా ఈ శరీరం తట్టుకోలేదు. ప్రశంస అందితే మన మనసు పొంగిపోతుంది, అదే విమర్శ అందితే కుంగిపోతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే శరీరానికి మనసుకు కలిగే ప్రతి చిన్న అనుభూతికి కూడా అనుగుణంగా మన మనశ్శాంతి అనేది మారిపోతుంది. అవునా కాదా? ఒకసారి సుఖంతో పొంగిపోతూ ఉంటాం, మరోసారి దుఃఖంతో కుంగిపోతూ ఉంటాం. అంటే ఒకసారి సుఖం కోసం పరిగెడతాం, మరొకసారి దుఃఖం నుండి తప్పించుకోవడానికి పరిగెడతాం. ఇలా జీవితం అంతా ఈ 2 అంచుల మధ్యనే ఊగిసలాడుతూ ఉంటాము. నిజమే కదా? చిన్నపిల్లల్ని గమనించండి. ఒక్క క్షణం నవ్వుతారు, మరో క్షణం ఏడుస్తారు. వారిని చూస్తూ మనం కూడా నవ్వుకుంటాం, చిన్నపిల్లలు కదా అని అయ్యో పాపం అని అనుకుంటుంటాం. కానీ మన శరీరం పెరిగినా మన మనసు మాత్రం ఇంకా చిన్నపిల్లల్లాగే ఉంది అంటాడు. అంటే సుఖం వస్తే ఎగిరి పడతాం, దుఃఖం వస్తే దిగులు పడతాం. అంటే చిన్నపిల్లల్లాగానే ప్రవర్తిస్తోంది కదా మన మనసు. అదే అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ముందు శ్లోకంలో ఆత్మ శాశ్వతమైనది, శరీరం మాత్రమే మారుతుంది అనే పరమరహస్యాన్ని బోధించిన శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో శరీరానికి సంబంధించిన అనుభవాలు, చలి, వేడి, సుఖము, దుఃఖము ఇవన్నీ తాత్కాలికమైనవే అని అర్జునుడికి వివరిస్తాడు. ఇది కేవలం అర్జునుడికి మాత్రమే కాదు, మనందరికీ వర్తిస్తుంది, మన జీవితాలకు వర్తిస్తుంది. ఈరోజు ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్న వారికి, ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్న వారికి, ఆరోగ్య సమస్యలతో నిరాశ చెందిన వాళ్ళకి, కుటుంబ కలహాలతో మనశ్శాంతిని కోల్పోయిన వారికి ఈ శ్లోకము ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. అందుకనే భగవానుడు చెప్పేది, చలైనా వేడైనా, సుఖమైనా దుఃఖమైనా ఇవి వచ్చిపోయే చుట్టాల్లాంటివి.
ఇవన్నీ తాత్కాలికమైనటువంటివి, తాత్కాలికమైనటువంటి అనుభవాలు మాత్రమే. కాబట్టి వాటిని సహించడం నేర్చుకోవాలి తప్పనిచ్చి వాటి కోసం మనశ్శాంతిని కోల్పోకూడదు అంటాడు. ఈ శ్లోకంలో సుఖ దుఃఖదా అన్నారు. అంటే శబ్దాది విషయముల వలన కలిగినటువంటి సుఖము కేవలం సుఖం కాదు, దుఃఖ మిశ్రిత సుఖము. ఎందుకంటే కేవలం సుఖమే అయితే మళ్ళీ దుఃఖం రాకూడదు కదా. కానీ సుఖం కలిగిన వెంటనే అపరిమితమైన దుఃఖం కాచుకొని ఉంటుంది. కాబట్టి సుఖదా అనకుండా సుఖ దుఃఖదా అన్నారు. అలాగే 3వ పాదంలో ఆగమాపాయనో అన్నారు. అంటే ఏంటంటే రాకపోకల లక్షణం కలిగినటువంటిది. కాబట్టి ఎవ్వరూ ఈ ప్రాపంచిక సుఖాలను చూసి మురిసిపోకూడదు అంటాడు. ఎందుకంటే అవి రావడం ఎంత సత్యమో వెళ్ళిపోవడం కూడా అంతే సత్యము. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అవి చుట్టాల్లాగా వచ్చి వెళ్ళిపోతుంటాయి అంటాడు. ఈ సుఖ దుఃఖాలు అనిత్యమైనవి కాబట్టి వీటిపైన మమకారం కానీ, ఇష్టం కానీ, ఆలోచన కానీ కలిగి ఉండాల్సిన అవసరం లేదు అంటాడు. ఈ తళుకు బెళుకు సుఖాలపైన ఆశపడి వాటి వెనక పరిగెత్తేటువంటి వాడు దుఃఖాన్ని ఆహ్వానించేవాడవుతాడు అంటాడు. కాబట్టి ఇలాంటి క్షణికమైన సుఖాల కోసం పాకులాడకుండా శాశ్వతమైనటువంటి సుఖం కోసం ప్రయత్నించాలి అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ తాంస్తి తిక్షస్వ అన్నారు. తితిక్ష అంటే ఓర్పు. ఈ శరీరానికి శీతోష్ణ సుఖ దుఃఖాలు కలిగినప్పుడు వాటన్నింటినీ సమభావంతో ఓర్చుకోవాలి. అంటే విజయం వస్తే పొంగిపోవడం కానీ, ఓటమి వస్తే కుంగిపోవడం కానీ చేయకూడదు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక మోక్షం అంటే ఏంటి, దాన్ని ఎవరు పొందగలుగుతారు అనే ప్రశ్నలకు సమాధానాలు రాబోయే శ్లోకంలో తెలుసుకుందాం. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో ద్వారా మీరు కూడా మీ జీవితానికి ఉపయోగపడే ఏదో ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.